అందరికీ నమస్తే అండి. రాష్ట్ర రాజకీయాలు మొత్తం మీద నరసరావుపేట, పల్నాడు జిల్లా రాజకీయం చాలా వెరైటీగా ఉంటది. ఇక్కడ చాలా విపరీతమైన చైతన్యం ఉంటది. రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం, ఆర్థిక చైతన్యం విపరీతంగా ఉంటదనమాట. సో, ఆ ప్రాంతంలో రాజకీయాన్ని బట్టి రాష్ట్ర రాజకీయ నాడి ఉంటది అంటారనమాట. సో, మరిప్పుడు పల్నాడులో పొలిటికల్ హీట్ ఎలా ఉంది? సో, పల్నాడు జిల్లాలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఆ 7గురు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది మనం సింపుల్‌గా ఈ వీడియోలో చూద్దాం. నిజానికి డీటెయిల్డ్‌గా మనం ఒక 3 పేజీల స్టోరీ ఈ మంత్ మ్యాగజైన్‌లో మనం ప్రచురించాం. సో, మ్యాగజైన్ చూసిన వాళ్ళు చాలామంది 1 వీక్ అయింది మ్యాగజైన్ మార్కెట్‌లోకెళ్ళి చాలామంది చదివారు. సో, మీకు ఇంకా మ్యాగజైన్ కావాలి అనుకుంటే గుండుసూది.com అనే వెబ్‌సైట్‌లో ఈ మ్యాగజైన్ కూడా అందుబాటులో ఉంది. GUNDUSOODHI.com అనే వెబ్‌సైట్‌లో మీకు రెగ్యులర్ న్యూస్ ఆర్టికల్స్, అనాలిసిస్‌తో పాటు ఈ మ్యాగజైన్ కూడా దాంట్లో మీకు అందుబాటులో ఉంటది. ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు ఈ మ్యాగజైన్. ఆ వెబ్‌సైట్ మీరు ఓపెన్ చేసి రైట్ సైడ్‌లో 3 డాట్స్ ఉంటాయి. క్లిక్ హియర్ ఫర్ ఈ మ్యాగజైన్ అని ఉంటది. అక్కడికెళ్ళి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు డీటెయిల్డ్ స్టోరీ వస్తది. సో, సింపుల్‌గా మనం వీడియో రూపంలో ఈ పార్లమెంట్ పరిస్థితి చెప్పుకోవాలంటే, ఒకటి ఎంపీ గారి పనితీరు నార్మల్ యావరేజ్. ఆయనకు పార్టీలో హై ప్రయారిటీ ఉంది. పార్టీలో అత్యంత కీలకమైన నాయకుల్లో ఆయన కూడా ఒకరుగా మారారు. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి సన్నిహితులుగా ఉన్నారు. ఢిల్లీ వ్యవహారాల్లో కూడా ఆయనకు పెద్ద పాత్ర ఇస్తున్నారు. అయితే నియోజకవర్గంలో మాత్రం ఆయన కొంతమందితో అంటిముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఆయనకంటూ ఒక వర్గాన్ని పెట్టుకొని, ఆయనకంటూ కొంతమంది నాయకులను మాత్రమే నమ్మకస్తులుగా పెట్టుకొని, ఇప్పుడు ఉదాహరణకు మర్రి రాజశేఖర్ గారు చిలకలూరిపేట నియోజకవర్గం అండ్ జంగా కృష్ణమూర్తి గారు గురజాల, ఇలా కొంతమంది నాయకులను నమ్ముకొని వాళ్ళని వెంట పెట్టుకొని రాజకీయంగా ఎక్కువ ఉన్నారనమాట. సో, దానివల్ల అక్కడక్కడ గ్రూప్స్ వస్తున్నాయి అనేది ఉంది. అంటే కమ్యూనికేషను, కోఆర్డినేషను తక్కువగా ఉంది ఎంపీ గారిది. కొంచెం సెట్ చేసుకోవాలి. ఇతరత్రా విమర్శలు, ఆరోపణలు ఏమీ లేవు గానీ, కాస్త కమ్యూనికేషన్ మెరుగుపరుచుకుంటే బెటర్ అనమాట. అలాగే ఆయన టీమ్ పనితీరు కూడా అంతగా బాలేదు అంటున్నారు. ఇక ఎమ్మెల్యేల పనితీరుకొచ్చేసరికి జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్రమైన నరసరావుపేట అసెంబ్లీ రెడ్ జోన్‌లో ఉంది. ఈ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు. రెగ్యులర్‌గా అందుబాటులో ఉంటారు. అండ్ క్యాడర్‌తో టచ్‌లో బానే ఉంటారు. అండ్ పబ్లిక్ రిలేషన్స్ కూడా బానే ఉంటాయి. ఆ విషయంలో ఈయనకు మంచి మార్కులే ఇవ్వచ్చు. అందుబాటులో ఉండటం, పబ్లిక్ రిలేషన్సు, క్యాడర్ రిలేషన్స్‌లో మంచి మార్కులు ఇవ్వచ్చు. కానీ అవినీతి ఆరోపణలు ఎక్కువ. సో, ఈ నియోజకవర్గంలో గతంలో వైసీపీ హయాంలో ఎటువంటి వ్యవహారాలు, ఎంత చెత్త చీప్ వ్యవహారాలు జరిగాయో ఇప్పుడు కూడా అక్కడ అవే జరుగుతున్నాయన్నమాట. సో, కరుడుగట్టిన పార్టీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా దూరమయ్యారు. ఎమ్మెల్యే గారికి దూరమయ్యారు. ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నారు. సో, అంటే కోఆర్డినేషన్ తక్కువగా ఉందన్నమాట. సో, ఇప్పటికే పార్టీ అధిష్టానం చాలాసార్లు పిలిపించారు, చెప్పారంట. కానీ పరిస్థితి అయితే మారట్లేదు. సో, విపరీతమైన వ్యతిరేకత అయితే ఉంది. అంటే ఈయన అందుబాటులో అయితే ఉంటున్నారు కానీ వ్యతిరేకత ఉంది. సొంత పార్టీ వాళ్ళే ఓడించే పరిస్థితి ఉంది. బహుశా సింగిల్ టైమ్ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఇక మరో రెడ్ జోన్‌లో ఉన్న మరో నియోజకవర్గం సత్తెనపల్లి. సో, ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు సీనియర్. సో, ఆయనకు రాజకీయం కొత్త కాదు, పదవి కొత్త కాదు. కానీ ఎందుకు ఆయన మంత్రి పదవి ఆశించారు, రాలేదేమో, లేదంటే ఇంకేమైనా అసంతృప్తితో గానీ, ఇతర ఎమ్మెల్యేలతో సఖ్యత బానే ఉంది, పార్టీ పెద్దలతో సఖ్యత బానే ఉంది. కానీ నియోజకవర్గానికి వచ్చేసరికి ఆయన పెద్దగా వదిలేసినట్టున్నారు. ఆ నాగేశ్వరరావు గారని వేరే నాయకుడు ఉంటారులే, ఆయనకి అప్పజెప్పేశారు. ఆయనే వ్యవహారం అంతా ఆయనే నడిపిస్తారు. మొత్తం వ్యవహారము, లావాదేవీలు మొత్తం అంతా ఆయనే. రాజకీయం మొత్తం చేసేదంతా ఆయనే. సో, ఇప్పుడు గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారంటే ఒక పవర్ ఉండేది, ఒక పొలిటికల్ బ్రాండ్ ఉండేది. అదేమి ఇప్పుడు లేదనమాట. ఆయన సైలెంట్ అయిపోయారు. సో, పోనీ ఏది క్యాడర్ పెద్దగా టచ్‌లో ఉండట్లేదు. అండ్ పబ్లిక్ రిలేషన్స్ పెద్దగా లేవు. పోనీ ఏమైనా నిజాయితీగా, నిక్కచ్చిగా ఉందా అంటే వ్యవహారం అది కూడా లేదు. ఈ నియోజకవర్గంలో చాలా దారుణమైన ఆరోపణలు వస్తున్నాయి. చాలా దారుణమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. రేషన్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, మద్యం గాని, బదిలీలు గాని, ఇలా ప్రతి విషయంలో కూడా చాలా అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక మరో రెడ్ జోన్‌లో ఉన్న నియోజకవర్గం చిలకలూరిపేట. సో, ఇక్కడ 7కు 7 కూడా టీడీపీ వాళ్ళు గెలిచారు గత ఎన్నికల్లో 2024లో. సో, ఇప్పుడు ఆ 7లో కనీసం ఒక 5 నిలుపుకుంటే గొప్పే. కానీ ఆ పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం కనిపియట్ల. మేబీ మార్చుకోవచ్చు. రానున్న 3 ఏళ్లలో మార్చుకుంటే అవకాశం ఉంది. కానీ చెప్పాను కదా! నరసరావుపేట, సత్తెనపల్లి ప్రస్తుతానికి రెడ్ జోన్‌లో ఉన్నాయి. చిలకలూరిపేట కూడా అంతే. ఈయనకు 2024లో గెలిచిన తర్వాత ఎందుకో పత్తిపాటి పుల్లారావు గారంటే గతంలో ఒక బ్రాండ్ పొలిటికల్‌గా ఒక ఫైర్ బ్రాండ్.
రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉంటారు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు, మంచి పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, మాస్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు అవేమీ లేవు. సో నియోజకవర్గంలో చాలా ఓపెన్గా జరుగుతున్నాయి కొన్ని వ్యవహారాలు అయితే. మనం మన ఛానల్లోనే 4, 5 సార్లు చెప్పుకున్నాం పేకాట. రాష్ట్రంలో ఎక్కడా లేనంత దారుణం. రాష్ట్రంలో చాలా చోట్ల పేకాట జరుగుతుంది, ఈ నియోజకవర్గంలో విచ్చలవిడిగా జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి తెలీదా? కంట్రోల్ చేయలేరా? సో అక్కడ జరుగుతున్నది కూడా ఒక రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే గారి సన్నిహితుడు, గతంలో ఒక ఎమ్మెల్యే గారి దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో అడ్డాగా నడిపిస్తున్నారు. ఇక్కడికి ఆడడానికి పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారన్నమాట. సో ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినా సరే అంటే బరితెగించారు, ఓపెన్ అయిపోయారు. ఏం కాదులే, ఏం చేయలేరులే అనే లెక్కల్లోకి వెళ్ళిపోయారు. సో ఇది ఎమ్మెల్యే గారు కంట్రోల్ చేసుంటే బాగుండేది, కానీ చేయట్లేదు. దాంతోపాటు ఇతర వ్యవహారాలు కూడా కొన్ని మైనింగ్ వ్యవహారాలు అండ్ గ్రావెల్, గ్రానైట్ ఇలాంటి వ్యవహారాలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసులు ఇవన్నీ కూడా చాలా అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎమ్మెల్యే గారు అలర్ట్ అయితే బెటర్, ఎందుకంటే ఆయన సీనియారిటీకి ఆయన దృష్టి పెడితే 6 నెలల్లో మొత్తం సెట్ చేసుకోగలరు, కానీ లేదు. సో ఈ 3 నియోజకవర్గాలు రెడ్ జోన్లో ఉన్నాయి. ఇక ఆరెంజ్ జోన్లో ఉన్న నియోజకవర్గాలు ఒక 2 ఉన్నాయి. మాచర్లలో గెలవక తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు సౌమ్యుడు, మంచి పేరు ఉంది, ఆయనకు ఒక సెపరేట్ ఇమేజ్ ఉంది. కానీ నిజానికి ఆయన సౌమ్యుడు కాదు, అగ్రెసివ్గా ఉండే నాయకుడు, దూకుడైన పాలిటిక్స్ చేయగలడు. కాకపోతే పార్టీ ఆయన్ను కంట్రోల్ చేసింది. ఆ ప్రభావం కేడర్ మీద కూడా పడింది. ఇక్కడ పబ్లిక్ అయితే ప్రశాంతంగానే ఉన్నారు, గతంలో ఉన్న దారుణాలు ఇక్కడ జరగట్లేదు, కానీ కేడర్లో అంత సంతృప్తి అయితే లేదు. సో ఎమ్మెల్యే గారు కూడా కేడర్కు అందుబాటులో ఉంటున్నారు అండ్ పబ్లిక్ రిలేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ ఆశించినంత ఫలితం కనిపించలేదు అనమాట. ఎక్కడో ఒక లోటు కనిపిస్తోంది, ఒక అస్పష్టత కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో. పైగా ఇక్కడ వైసీపీ కూడా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, వైసీపీ కూడా చాప కింద నీరులా విస్తరిస్తుంది. కాబట్టి ఈ నియోజకవర్గం ఆరెంజ్లో ఉన్నట్టే లెక్క. ఇక గురజాల నియోజకవర్గం కూడా ఆల్మోస్ట్ ఆరెంజే. ఇక్కడ సీనియర్ నాయకుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు, సో ఆయనకు మంత్రి పదవి కోసం ఎన్నోసార్లు ట్రై చేశారు, రాలేదు. సో చివరికి ఇక్కడ అభివృద్ధి పనులు అవి బాగానే జరుగుతున్నాయి, కానీ కొన్ని ఇల్లీగల్ వ్యవహారాలు జరుగుతున్నాయి అన్నమాట, కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో ఈయన పబ్లిక్ రిలేషన్స్ అండ్ క్యాడర్ రిలేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ అన్ని నియోజకవర్గాల్లో జరిగినట్టే ఇక్కడ రేషన్ మాఫియా కావచ్చు, మద్యం మాఫియా కావచ్చు, మైనింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. దానివలన కొంత ఇబ్బందికరం ఉంది. ఇక్కడ వైసీపీ స్ట్రాంగ్గా ఉంది. మాచర్లలో ఎలాగైతే వైసీపీ స్ట్రాంగో ఇక్కడ కూడా వైసీపీ లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉంది, కాబట్టి ఈ 2 ఆరెంజ్లో ఉన్నట్టు. ఇక సేఫ్లో ఉన్న నియోజకవర్గం పెదకూరపాడు. బహుశా ఈ పార్లమెంట్ మొత్తం మీద సేఫ్గా ఉన్న నియోజకవర్గం పెదకూరపాడు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆరంభంలో గెలిచిన కొత్తలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ అవి వచ్చినప్పటికీ, కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చినప్పటికీ, ఇప్పుడు ఈ నియోజకవర్గం సేఫ్గా ఉంది, గ్రీన్ జోన్లో ఉంది. అండ్ పార్టీ పెద్దల్లో కూడా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి మంచి మార్కులు ఉన్నాయి. అండ్ అభివృద్ధి పనులు కూడా నిధులు బాగా తెచ్చుకోవడం, అభివృద్ధి పనులు చేసుకోవడం, పబ్లిక్ని కోఆర్డినేట్ చేయడం అండ్ క్యాడర్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి మంచి మార్కులే పడ్డాయన్నమాట. సో ఈ మధ్య 100 రోజులు 100 గ్రామాలు అనే పేరుతో విస్తృతంగా జనంలోకి తిరుగుతున్నారు. చిన్నపాటి క్యాడర్ మధ్య ఏమైనా గ్యాప్స్ ఉన్నా సరే పరిష్కరించుకోగలుగుతున్నారు. సో ఆయనకు అది కొత్త అనుభవం, కొత్త పాఠంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎన్నికలకు 3 నెలల ముందే నియోజకవర్గానికి వచ్చారు. కేవలం వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దాంతో అవన్నీ సరిదిద్దుకోవడానికి, ఆ గ్యాప్ పోగొట్టుకోవడానికి ఆయనే రిలీజ్ అయ్యి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి జనంలోకి వెళ్ళి ప్రస్తుతం అయితే మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, రిలేషన్స్ బాగున్నాయి. అండ్ అక్కడక్కడ కొన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ అవి తనకు తెలిసిన తర్వాత కట్టడి చేస్తున్నారనమాట. సో అది కొంతవరకు పర్వాలేదు. సో అంటే రేషన్ మాఫియా అండ్ మైనింగ్ కూడా అక్కడక్కడ జరుగుతోంది. సో దానివలన కొంత బ్యాడ్ నేమ్ వస్తుంది. కాకపోతే అది ఎమ్మెల్యే గారు స్థాయిలో కోఆర్డినేట్ చేసుకొని సైలెంట్ చేస్తున్నారు, ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసుకుంటున్నారు. ఇక వినుకొండ నియోజకవర్గానికి వచ్చేసరికి వినుకొండ కూడా పర్వాలేదు, కొంతవరకు పర్వాలేదు. జీవి ఆంజనేయులు గారు సీనియర్ లీడరు, సో గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఈయన ఏంటంటే పబ్లిక్ రిలేషన్స్, క్యాడర్ రిలేషన్స్ తక్కువ. మరి ఈయన అంటే చొచ్చుకెళ్ళే తత్వం ఉండదు. క్యాడర్ను కూడా ఏదో చూస్తే పలకరిస్తారు తప్ప పెద్దగా చూసి చూడనట్టు వ్యవహరిస్తారు. మీడియా రిలేషన్స్, మీడియా మేనేజ్మెంట్ ఏముండదు. పబ్లిక్ రిలేషన్స్ కూడా తక్కువగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ కొన్ని ఇబ్బందులు, కొంత అపవాదం ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎమ్మెల్యే గారి పరంగా ఇంకేమీ ఇబ్బందులు, పెద్దగా అవినీతి ఆరోపణలు కూడా పెద్దగా ఏం లేవు. ఓన్లీ కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ అండ్ క్యాడర్ రిలేషన్స్ లేకపోవడమే ఇబ్బంది. సో మిగిలినంతా బాగానే ఉంది. ఇక్కడ వైసీపీకి స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు.
బ్రహ్మనాయుడు గారు ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే, ఆయనకు వ్యతిరేకంగా వైసీపీలో గ్రూపులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వైసీపీ అంత స్ట్రాంగ్గా లేదనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా పల్నాడు జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాలు రెడ్ జోన్లో ఉన్నాయి, 2 నియోజకవర్గాలు కంప్లీట్ సేఫ్గా ఉన్నాయి, 2 నియోజకవర్గాలు ఆరెంజ్ మీడియంగా ఉన్నాయి అని అయితే చెప్పుకోవచ్చు. సో దీని మీద మీకు డీటెయిల్డ్ స్టోరీ మన మ్యాగజైన్లో ప్రచురించాము, గుండు సూది మ్యాగజైన్లో చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.